ఉన్నారో వారు తన నాయకులకు సంబంధించింది వారు ఒకసారిగా నిర్ణయించలేకపోతున్నారు. ఈ విషయం వారు చాలా గచ్చ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ విషయంపై మనం సాదికలి గారి దగ్గర వెళ్దాం. సాదికలి గారు, ఏ విషయం అయితే ఇప్పుడు మనం బండారు రామ్మోహన్ గారు చెప్పారో పార్టీకి ఈరోజు ఈ సర్పంచ్ ఎన్నికలే ముందుగా నిర్వహిస్తారు ఖచ్చితంగా, లేకపోతే మరి ఇంకొకసారి అప్పీల్కి వెళ్తారు, లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నారని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ విషయంలో నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో క్యాబినెట్ మీటింగ్ తర్వాత నిన్న ఏదైతే కార్యకర్తలతోని డిస్ట్రిక్ట్ సంబంధించిన వారి ఇన్ఛార్జ్లతోని మాట్లాడడం జరిగిందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సరైన పద్ధతిలో సంక్షేమ పథకాలు ఏదైతే తీసుకొచ్చామో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో ప్రజల వద్దకు తీసుకోలేకపోతున్నారు, దీనికి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి, సిద్ధం కండి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందుగానే పెట్టారు, కాకపోతే రామ్మోహన్ గారు అంటారు పెట్టారు, ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలే పోతారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందు కాంగ్రెస్ సమాయత్తమవుతుంది అనే విషయాన్ని మీరు చెప్పారు. కాంగ్రెస్ ని మేమేమో తప్పు చేసినామా సామాజిక సంస్థల ద్వారా అప్పుడు రాహుల్ గాంధీతో కలిసి మరి కాంగ్రెస్ పార్టీ రావాలి అని అనుకున్నప్పుడు అని మాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే చెప్తాను, ప్రజల మధ్య వీళ్ళు లేకుండా 18 నెలల నుంచి వీళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం కాదు. నేను కాంగ్రెస్ వాళ్ళకు పదే అనేక డయాస్లలో చెప్పింది ఏంటంటే ప్రజల మధ్యకి వెళ్ళండి, ప్రజల మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేయండి అని. దురదృష్టవశాత్తు ఎందుకో గాని కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య లేకపోవడం వల్ల ఈ రోజు మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాము అనే మాట చెప్పుకున్నట్టున్నది. చెప్పుకొని అది పార్టీల ఇష్టం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే స్వపరిపాలన తర్వాత స్థానిక సంస్థలు స్వపరిపాలన రాజ్యాంగబద్ధంగా ఏముందంటే ఎవరైతే ఎన్నికవుతారో ఎన్నికలకు పూర్తయిన ఎన్నికలకు ప్రజాప్రతినిధులు ఎన్నికలుగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని ఆర్థిక సంఘాలు చెప్తాయి. అందుకోసమని ఆర్థిక సంఘం మొట్టికాయ వేయడం వల్ల ఆర్థిక సంఘాలు వాటికి కావలసినటువంటి నిధులను ఆపివేస్తూ ఉంటాయి. మీ దగ్గర ఎలక్షన్లు అయి మీకు ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉంటేనే మేము నిధులు ఇస్తామని ఆర్థిక సంఘం ఖరాఖండిగా చెప్తుంది. అది చెప్పడం అనేది విషయం వీళ్ళకు తెలియకపోవడమో మరి లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి తెలియదో లేకపోతే అధికారులు చెప్తలేరో మనకు అర్థం కాదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు విషయం ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎందుకు చేయలేకపోతున్నాం? చాలా గమ్మత్తుగా చెప్తారు, మేము 42% తీసుకొచ్చినాం, బీజేపీ వాళ్ళు చెప్తలేరు. బీజేపీ వాళ్ళు అంటారు 42% మేము చేయడము మాకు పార్లమెంట్ లో పెట్టాలి, అది చేయాలంటే. నేను వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందుగాల మీరు పార్టీ టికెట్లు ఇవ్వండి 42%, లేకపోతే పార్టీల తరఫున నిలబెట్టి మీరు చేసుకోండి. అక్కడ మీ క్యాబినెట్ 42% ఉండదు, మీరు ఇచ్చే ఎమ్మెల్యే టికెట్ల 42% ఉండదు. మీరు చెప్పేటి అన్ని కూడా గమ్మత్తుగా చెప్తే రాజకీయ పార్టీలు గమ్మత్తుగా విషయాలను ప్రజలకు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటారు. 42% స్థానిక సంస్థలే కట్టుబడి ఉంటారా? క్యాబినెట్ కట్టుబడి ఉండరా? 42% ఎమ్మెల్యేలే కట్టుబడి ఉండరా? 42% మీరు ఇచ్చే కార్పొరేషన్ పదవులు ఉన్నాయి, 42% కట్టుబడి ఉండరా? దేనికి కట్టుబడి ఉంటారు మీరు? దేనికి కట్టుబడి ఉండరు. అక్కడ పార్లమెంట్ బిల్లు కావాలంటే పార్లమెంట్ బిల్లు దీనికి అవసరమా? అంటే మీకు మీ చిత్తశుద్ధిని ఏ పార్టీ అయినా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి కమ్ ఫార్వర్డ్, వాళ్ళు చాలా క్లియర్ గా కమ్ ఫార్వర్డ్ కావాలి. వాళ్ళు చాలా చెప్పేదానికి చేసేదానికి చేయాలి. ఆ కవితమ్మ చెప్పిన అటు బీఆర్ఎస్ లో ఇటు మన కాంగ్రెస్ పార్టీలో మన బీసీ నాయకులు చెప్పినా అటు బీజేపీలో బీసీ నాయకులు చెప్పినా కూడా మీరు ఇస్తారా? మీరు అట్లా రేపు మీరు మీ పార్టీ వాళ్ళని రేపు జెడ్పీటీసీలు ఉన్నాయి, జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి, జెడ్పీ చైర్మన్ 42% నిలబెట్టి గెలిపిస్తారా? సరే, చట్టం కాదనుకుందాం, ఆ మధ్యలో చట్టం కాకపోతే మీకేం అభ్యంతరం అండి ఇవ్వడానికి? మీకేం అభ్యంతరం? చట్టం కాకపోతే ఓసీలలో కూడా బీసీలను నిలబెట్టలేరా? ఓసీకి దగ్గర కూడా బీసీలు నిలబెట్టి 42% చేయలేరా? అంటే ఇవన్నీ చిత్తశుద్ధి లేని పనులు, మీరు ఏదో చెప్పాలనుకుని చేసే పనులు. ఇవన్నీ కూడా రాజకీయంగా గత 75 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ రాజకీయ పార్టీల నాయకుల యొక్క కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు విషయానికి వస్తే, సబ్జెక్ట్ కి వస్తే
స్థానిక పరిపాలనలో మీరు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తారు. ఏ ప్రభుత్వం ఉండనివ్వండి, అది బీఆర్ఎస్ కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, అది బీజేపీ కానీ, ఏ పార్టీ ఉన్నా కూడా స్థానిక స్వపరిపాలన మా చెప్పు చేతుల్లో ఉండాలి, మా పార్టీ అధికారంలోకి రావడానికి మేమేం చేయాలి అని అనుకుంటాం. అది చాలా తప్పు. మీరు ఈ భ్రమంలోకి వెళ్ళి బయటపడాలి. మా పార్టీ వాళ్ళు గెలవాలి, మేం గెలవాలి, మేము చేసుకోవాలి అనుకొని చేయడం స్థానిక స్వపరిపాలన తప్పు. స్థానిక ఎన్నికలను స్వతంత్రంగా జరగనివ్వాలి. స్థానిక ఎన్నికలకు సర్పంచ్లకు కావలసినంత స్వేచ్ఛ, లిబర్టీ ఇవ్వాలి. వాడు ఏ పార్టీ చెందిన వాడు కానివ్వండి, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మీ బాధ్యత కదా, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మీ బాధ్యత కదా. అందుకోసమే చాలా మంది మేధావులు ఏం చెప్పారంటే, ఈ సర్పంచ్ ఎన్నికల ఈ రాజకీయ పార్టీలను పెట్టకండి అని చెప్పింది. అందుకోసం రాజకీయ పార్టీల ఎన్నికల మీద కాదు, సాధ్యమైనంత వరకు పార్టీ సింబల్స్ ఉండవు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది కూడా, అదే కదా ఇప్పుడు స్వతంత్రంగానే గెలుస్తారు కదా సర్పంచులు మాత్రం. గెలుస్తారు. గెలిచినాక ఏం జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అడగండి, ఒక సర్పంచ్ ఎన్నికకు ఎంత ఖర్చు అయ్యింది, ఏది ఒక్కరిని చెప్పమనండి, ఏం ఖర్చు కాదని ఈ ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళందరినీ అడగమనండి, ఏం ఖర్చు కాదని ఒక్కరిని చెప్పమనండి. ధైర్యం ఉందా? ఈ అందరు ప్యానెల్లో రాజకీయ పార్టీలు కూర్చొని ఉన్నాయి కదా, ఖర్చు లేకుండా ఏ సర్పంచ్ అయినా గెలుస్తారో చెప్పమనండి. నేను దానికి సిద్ధంగా ఉన్నా. అంటే వీళ్ళు బస్సు పట్టించిన రాజకీయాలను, ఈ పార్టీలు బస్సు పట్టించినాయి. ఏం బస్సు పట్టించినాయి? ఒక గ్రామాలకు వెళ్దాం రమ్మనండి. ఇప్పుడు ఈ పార్టీల వాళ్ళను రమ్మనండి. ఒక్క పైసా ఖర్చు చేయకుండా స్థానిక స్వపరిపాలన ఎన్నికలు జరుగుతాయా, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా? ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఆత్మహత్యలు ఈ బిల్లులు ఎందుకు వస్తలేవు? ఏం జరుగుతుంది అసలు? స్థానిక ఈ పార్టీలు బస్సు పట్టించినాయండి. స్థానిక స్వపరిపాలన కావలసినంత అది చేసినాయి. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా ఈ డాష్ మీదకి వెళ్ళి, జమీల్ గారు, ఒక్క సర్పంచ్ కూడా పైసలు ఖర్చు పెట్టకుండా గెలుస్తారా చెప్పమండి. ఉన్న మీద చేసుకొని దమ్ముందా ఈ రాజకీయ పార్టీలకు? ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్. అంటే ఇవన్నీ బస్సు పట్టిన రాజకీయాలు కాబట్టి మళ్ళీ సర్పంచులకు మళ్ళీ వాళ్ళు ఒక 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, వీళ్ళు ఎన్ని రిజర్వేషన్లు పెట్టినా, 42% తెచ్చినా, వీళ్ళు ఎన్ని తెచ్చినా ఆ పైసలు ఉన్నోనే నిలబెడతారు. ఆ పైసలు ఉన్నోడే సర్పంచ్ కావాలి. మళ్ళీ ఆ పైసల గురించి మళ్ళీ సర్పంచ్ ప్రయత్నం. ఇదే విషయంపై మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, స్థానిక స్వపరిపాలనని మీరు చేయాలనుకున్నప్పుడు సర్పంచ్ ఎన్నికలను సజావుగా కొనసాగించు. దమ్ముందా? రాజకీయ పార్టీలకు సజావుగా ఎన్నిక కొనసాగిస్తారా? రండి. దమ్ము లేదండి రాజకీయ పార్టీలకు, దమ్ము లేదు. లాస్ట్ కంక్లూజన్ గా మీ దగ్గరికి మరొకసారి వస్తానండి. జమీల్ గారు, ఇప్పుడు జమీల్ గారు ఒక విషయం చెప్తున్నాం. స్థానిక స్వపరిపాలన ఎన్నికల్లో పైసా ఖర్చు లేకుండా ఎన్నికలు జరగాలని మనం అందరం కోరుకుందాం. సర్పంచ్లు అట్లా ఎన్నిక కావాలని కోరుకుందాం. ఆ బస్సు రాజకీయాలకి ఈ రాజకీయ పార్టీలు ఏవి వాటికి తల ఒగ్గదని చెప్పుకుందాం. అప్పుడు మనము స్వపరిపాలన ఎన్ని రోజులకైనా, ఇప్పుడు ఈ 3 నెలల్లో కావాల్సిందే, రాజ్యాంగ పరిధిలో కావాల్సిందే. మనం 3 నెలలు కాకపోతే ఇంకొక నెల అటు ఇటు అవుతుంది కావచ్చు, అని ఖచ్చితంగా జరగాల్సి. రైట్. ఇదే విషయంపై కంక్లూడ్ గా మీ దగ్గరికి వస్తాను సాదిక్ గారు. లాస్ట్ కంక్లూడ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే ఉన్నది కాబట్టి ఒకసారి రామచంద్ర